దేవుని మాటలు మనము కొద్ది నిమిషాలు విన్నాం. సామెతల గ్రంథం తీసుకుందాం, 6వ అధ్యాయము 5వ వాక్యం. వేటగాని చేతుల నుండి లేడి తప్పించుకున్నట్లును, వెరికివాడి చేతుల నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడంటే, వేటగాని చేతుల నుండి లేడి తప్పించుకున్నట్లును, వెరికివాడి చేతుల నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, తప్పించుకోవాలి. ఏం చేయాలి? తప్పించుకోవాలి. మనము తప్పించుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. లేడి తప్పించుకుంటుంది. లేడి తప్పించుకున్నట్లును తప్పించుకో. వెరికివాడి చేతుల నుంచి పక్షి, వేటగాడి చేతుల నుంచి పక్షి, వెరికివాడంటే వేటగాడు, పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకో అని ప్రభువుల వారు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనిషి తప్పించుకోవటము కొంచెం కష్టమే. చాలా మంది అనుకుంటారు, మాకేమి మేము తప్పించుకుంటాము అనుకుంటారు మేము తప్పించుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు అదే, మీరు కొన్ని విషయాలలో తప్పించబడాలి, తప్పించుకోవాలి. హల్లెలూయా. అయితే మనము మనకంతటికి మనము తప్పించబడాలంటే కష్టం అవుతుందండి. చాలా మంది మేము తప్పించబడతాము అనే గ్యారంటీ ఉంటుంది. ఏమని? నాకేమో నా భర్త ఉన్నాడు కదా, నా భర్తను నేను నమ్ముకున్నాను, నా భర్త నన్ను తప్పిస్తాడు. భర్తను అనుకోవచ్చు, నాకు నా భార్య ఉంది, నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, నా భార్య నన్ను తప్పిస్తుంది. ఎటువంటి విషయాలైనా, ఏ సమస్యలు అయినా, ఏ ప్రమాదం అయినా, ఏ ప్రతికూలమైన సరే నా భార్య సపోర్ట్ నాకు ఉంది, నన్ను తప్పిస్తుంది. అలాగే తల్లిదండ్రులు అనుకోవచ్చు, తల్లిదండ్రులు మా పిల్లల్ని మేము తప్పిస్తాము అని అనుకోవచ్చు. బిడ్డలు కూడా అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు మమ్మల్ని తప్పిస్తారు అని. ఏమంటే మనిషి అపాయం వచ్చినప్పుడు, భార్యకి అపాయం వస్తే భర్త తప్పించగలడా? నువ్వు అనుకోవచ్చు, నా భర్త ఉన్నాడు కదా నన్ను తప్పిస్తాడులే అని భార్య అనుకోవచ్చు. భర్త తప్పిస్తాడండి, అపాయం వస్తే తప్పిస్తాడా? నీకు అండగా అయితే నిలబడతాడు భర్త, నీకు సపోర్ట్గా అయితే నిలబడతాడు నీ భర్త, నీకు తోడుగా ఉండమంటే ఉంటాడు నీ భర్త, నీకు అండగా ఉండమంటే ఉంటాడు నీ భర్త. నీకు సడన్గా నీ మీదకి ప్రమాదం ఉప్పొంగి నీ మీదకి వస్తే భర్తను నమ్ముకున్న మంచిదే, కానీ భర్త తప్పించగలడా? అలాగే సేమ్ భార్య తప్పించగలదా భర్తని? అలాగే సేమ్ భర్త తల్లిదండ్రులని బిడ్డలు తప్పించగలరా? అలాగే తల్లిదండ్రులని బిడ్డలు తప్పించగలరా? బిడ్డల తల్లిదండ్రులు తప్పించగలరా? ఎవరు కూడా తప్పించలేరు. మా దీవెనమ్మ ఒక మాట చెప్తుంది, మనిషికి అపాయం సమయం ప్రార్థించినప్పుడు ఈ భూమి మీద ఎప్పుడు కూడా తప్పించలేడు. ఆఖరికి చెప్పాలంటే ఒక డాక్టర్ కూడా తప్పించలేడు. ఎందుకంటే డాక్టర్ తప్పించేస్తాడు కదా అనుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు కూడా తప్పించలేరు, ఎవరి చేతులు ఎత్తే పరిస్థితి. దేవుడు ఏమంటాడంటే, మీరు తప్పించుకోండి. ఎట్ట తప్పించుకోవాలి అంటే, మనుషులు భూమి మీద ఎవరు కూడా తప్పించలేకపోవచ్చు, కానీ ఒకే ఒక్కడు తప్పించగలడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తును ఒక్కడు మాత్రమే తప్పించగలడు. ఇంక ఈ భూమి మీద ఎవడు కూడా నిన్ను తప్పించలేడండి. ఒకే ఒక్కడు తప్పించగలడు, ఆయనే ప్రభువైన యేసు. అందరూ కాదండి, అందరూ తప్పించలేరు, ఒక్కడే. ఆ ఒక్కడి పేరు నజరేయుడైన యేసు. రక్షకుడు మాత్రమే తప్పించగలిగే, మరి భూమి మీద మరి ఎవరికి తప్పించలేరండి. అయితే దేవుడు మనల్ని తప్పించాలంటే మనం ఒక 5 పాయింట్లు నేర్చుకోవాలి. ఆయన ఊరినే తప్పించడు.
దేవుడు మనం తప్పించాలా వద్దా? ఏం చెప్తున్న వాక్యము? లేడి తప్పించుకున్నట్లను, పక్షి తప్పించుకున్నట్లను నీవు తప్పించుకో. ఎలా తప్పించుకోవాలి మనము? ఎట్లా తప్పించుకోగలం మనము? దేవుడు తప్పిస్తాడు, ఓకే, మంచిదే. కానీ దేవుడికి మనం ఎలా ఉంటే తప్పిస్తాడనే సంగతి నాకు ఒక 4 కానీ 5 కానీ, వీలు పడితే 5 చెప్తాను, లేకపోతే కొన్నే చెప్తాను. సరే, ఫస్ట్ లేడు దొరికితే ఏమైపోద్ది? చీల్చి చెండాడేస్తుంది. తప్పించుకోవాలి లేడి. పక్షి వేటగాడి తప్పించుకోకపోతే ఏమైపోద్ది? బంధించబడతాడు. తప్పించుకోవాలి. ఈరోజు నీవు నేను కూడా దేవుడు చెప్తున్నదే, తప్పించుకోవాలి. మనము తప్పించబడాలి అంటే ఒక 5 విషయాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే ఇర్మియా గ్రంథం తీసుకుందాము. 39వ అధ్యాయము 18వ వచనం కంటి చదువుతున్నా, వినండి. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పించెదను. దేవుడు నిన్ను తప్పించాలంటే, నీవు తప్పించబడాలంటే ఫస్ట్ ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నేను నిశ్చయముగా తప్పించేదని చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని తప్పించాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. హల్లెలూయా. ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో, ఆయన్ని ఎవరైతే ఆనుకుంటారో, ఆయన ఎవరైతే ఆయన మీద నిశ్చయముగా ఆయన సన్నిధిలో నిలబడి ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో దేవుడు వారిని నిశ్చయముగా అంటే ఖచ్చితంగా తప్పిస్తాడు అని అర్థం. సపోర్ట్ కొట్టండి. హల్లెలూయా. దేవుడు నేను తప్పించాలంటే ఊరినే తప్పించడు. నన్ను తప్పిస్తాడు, నన్ను ఊరినే తప్పించడు. నీవు తప్పించబడాలన్నా, నేను తప్పించబడాలన్నా ఫస్ట్ దేవుని సంత నీ కాడ కనిపించాల్సిన లక్షణం ఏంటంటే నీవు ఆయన నమ్ముకొని ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయనను నమ్ముకోవాలి. ఆయనను నమ్ముకుంటే నీవు ఆయన నమ్ముకున్న దాన్ని బట్టి ఆయన మీద ఆధారపడుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో, భయంకరమైన పరిస్థితులు. మనిషి బయటికి వెళ్ళిన తర్వాత లోకటక వంశ జీవితం చూస్తే భయంకరమైన పరిస్థితుల మానవ జీవితం కొనసాగుతా ఉంది. అయితే నీవు అనుదినము తప్పించబడాలి అంటే నీవు దేవుని నమ్ముకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నమ్ముకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, చాలా మంది దేవుణ్ణి నమ్ముతున్నారు, ఆనుకుంటున్నారు, ఆశ్రయిస్తున్నారు. మంచిదే. కానీ నీ నమ్మకం ఎంతవరకు ఉంది? నీ నమ్మిక ఎంత దాకా ఉంది? ఎంతవరకు ప్రభువును నువ్వు నమ్ముకోగలుగుతున్నావు? చాలా మంది నమ్ముకుంటున్నారు, కార్యం జరిగిన దాకా నమ్ముకుంటారు, కార్యం జరిగిపోతే నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. కొంతమంది కార్యం జరగద్దని వస్తారు, నమ్ముకుంటారు, కార్యం జరగకపోతే నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. కష్టం వస్తే కొంతమంది నమ్ముకుంటారు, కష్టం తీరిపోయినాక నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. సంతోషం వచ్చినప్పుడు నమ్ముకుంటారు, కష్టాలు వచ్చినప్పుడు నమ్మకాన్ని పోగొట్టుకుంటా. నువ్వు ఎంతవరకు నమ్మకాన్ని దేవుడి మీద నిలపగలవో, నీ నమ్మకం కడ వరకు సాగునగాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు ఆయన నమ్ముకున్న దానిగా, నమ్ముకున్న వాడుగా ఉండాలి. ఆయన నమ్మకం, నీ నమ్మకం ఆయనకి కనబడాలి. దేవుని నమ్మటం అంటే దైవ సన్నిధిలోకి వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడటం కాదండి. దేవుని నమ్ముకోవటం అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి సాక్ష్యం చెప్పటం కాదండి. దేవుని నమ్ముకోవటం అంటే వాక్యం చెప్పినంత రీతిగా కాదండి. దేవుని నమ్ముకోవటం అంటే ఏదో నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి కొంచెం ప్రార్థన చేసినంత మాత్రం దేవుని నమ్మటం కాదండి.
నువ్వు దేవుని నమ్ముతున్నావు అంటే రుజువు ఏంటో తెలుసా? దేవుని నమ్ముతున్నట్టు రుజువు ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మిను, అది దేవునికి ఇంపుగా కనబడుతుందంట. ఎట్ట నమ్మాడు తెలుసా? ఒక్క మాట దేవుడు చెబితే ఆ మాట దేవుడు 75 సంవత్సరాలు అప్పుడు మాట ఇచ్చాడు దేవుడు. తిరిగి మరలా 100వ సంవత్సరం వస్తుందాకా ఆ మాటను నమ్ముకొని ఉన్నాడండి. మాటని దేవుణ్ణి అంతగా నమ్ముకున్నాడు అబ్రహాము. ఆయన నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. అనేక పరిస్థితుల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి, అనేక శ్రమల నుంచి అబ్రహాముని తప్పించి కాపాడుకున్నాడు. దేవుణ్ణి నువ్వు నిజంగా నమ్ముకుంటే కష్టం వచ్చినప్పుడు దేవుని వదిలిపెట్టవు, శ్రమ వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టవు, సంతోషం వచ్చినప్పుడు కాదు దేవుడిని నమ్ముకోవటం అంటే. దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే ఆ నమ్మకం ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఏడంతలై మండుచుండెనను, అగ్ని జ్వాలలు కాల్చలేవులే, నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై మండుచుండెనను, అగ్ని జ్వాలలు కాల్చలేవులే, నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారిని, శత్రు సమూహము వల్లాడిని, అగ్ని బలము చల్లారిని, శత్రు సమూహము వల్లాడిని. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రియ నేస్తమా, నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుని నమ్ముకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు దేవుణ్ణి మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముకుంటే నువ్వు అగ్నిగుండంలో ఉన్నా సరే తప్పించబడతావు. సపరేట్ హల్లెలూయా. నువ్వు సింహాల గోడలో వేయబడినా సరే నువ్వు తప్పించబడతావు. నువ్వు చెరసాల్లో వేయబడినా సరే నువ్వు తప్పించబడతావు. అగ్నిగుండంలో వేయబడ్డ వారు సమానంగా తప్పించబడండి. కానీ వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు కూడా దేవుని నమ్ముకునే ఉన్నారు. సపరేట్ హల్లెలూయా. అదే అగ్నిగుండ శ్రమలు నీకు వస్తున్న దేవుని నమ్ముకోగలుగుతావా? అదే సింహాల గోడలోకి వెళ్ళే ప్రతికూలాల మీదకి వస్తున్న దేవుని నమ్ముతావా? అదే శర్తాల్లో ఇవ్వబడిన అనుభవం నీలోకి వస్తే నువ్వు నమ్ముకోగలుగుతావా? నువ్వు దేవుని ఎదురు తప్పించబడాలంటే నువ్వు ఆయన నమ్ముకోవాలి కదా. దేవుని చేత తప్పించబడాలంటే ఆయన నువ్వు పరిపూర్ణంగా నమ్మకం నీలో కనపడాలి. ఏమే అల్లుడు చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళు అగ్నిగుండంలో వేయబడినప్పటికంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు నమ్ముకున్నారంట ఆయన. వాళ్ళు చెరసాల వేయబడి అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు నమ్ముకున్నారు. వాళ్ళు సింహాల బోన్లో వేయబడ్డప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు నమ్ముకున్నారు. ఆయన్ని తప్పించలేదా? కొట్టు. ఆయనని తప్పించాలంటే తప్పించుకో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, తప్పించుకో. నువ్వు తప్పించుకోవాలి. దేవుడిని తప్పించాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఆయనను నమ్ముకోవాలి. కష్టము నీ మీదకు రావచ్చు, దుఃఖము నీ మీదకు రావచ్చు, శ్రమ నీ మీదకు రావచ్చు, వెరుగు నీ మీదకు రావచ్చు, ప్రతికూలము నీ మీదకు రావచ్చు. కానీ నువ్వు ఒక్క దృష్టి పెట్టాలి. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఈ తండ్రి నుంచి నన్ను విడిపించగలను సమృద్ధుడు. ఆయన నన్ను విడిపించడం నిశ్చయముగా ఆయన నన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నేను ఆయన నమ్మి ఉన్నాను. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా.
దినములు ఆశ్రయ దుర్గమై. హల్లెలూయా కలగనగాక. హల్లెలూయా. సో ఫస్ట్ పాయింట్ ఏంది? మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దేవునికి స్తోత్రం. సో దేవుడు మనల్ని తప్పించాలంటే మనం ఆయన ఏం చేయాలి? నమ్ముకోవాలండి. నమ్మకము ఎట్లుండాలి తెలుసా? భార్య భర్తని నమ్మినట్లు, భర్త భార్యని నమ్మినట్లు దేవుణ్ణి నమ్ముదువుగాక.